కాబట్టి ఈ మాట జాగ్రత్తగా తీసుకోండి. ఈ మన దేవుడు యెహోవా దేవుడు మనకు తండ్రిలాగా ఉండాలి అంటే, ఆయన మన మీద జాలి పడాలి అంటే ఒక తండ్రిలాగా మనం భయము భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం కలిగి ఉండాలి మనం? భయము భక్తి. ఎవరి ఎడల? దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. ఈ భయం భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళను చూస్తుంటాడు ఆయన, వాళ్ళను దృష్టిస్తాడు. ఇదిగో ఈ నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, నేను వీళ్ళకి తండ్రిగా ఉంటాను. ఈ భయం భక్తి లేని వాళ్ళకి ఆయన తండ్రిగా ఉండడు. ఆయన తండ్రిగా లేకపోతే ఆయన జాలి పడడు. ఆయన జాలి పడకపోతే మనం ఏ విజయాన్ని పొందుకోలేం. స్తోత్రం. విజయాన్ని పొందుకోవాలి అంటే ఆయన మనకు తండ్రిగా ఉండాలి. ఆయన మనకు తండ్రిగా ఉండాలంటే మనం భయం భక్తి కలిగి ఉండాలి. భయాలు భక్తి ఉంటున్నాయా మనకు? దేవుడంటే భయాలు భక్తి ఉన్నటువంటి వారు, దేవుడంటే భయం ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు జరిగించలేరు. దేవునికి ఇష్టం లేని పనులు జరిగించలేరు. దేవునికి ఇష్టం లేని పనులు. భయం ఉందనుకోండి, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనకి నేను భయపడాలా. మనుషులకు భయపడతాం, దేవుడికి భయపడం. మనం ఎవరికి భయపడాలి? మనం దేవునికి భయపడాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేయటం దేవునికి ఇష్టం లేదు, దేవుడు నన్ను కొడతాడేమో, నాకు విజయం ఉండదేమో, నా మీద జాలి పడ్డేమో అని చెప్పి మనం భయపడుతూ ఎప్పటికప్పుడు మనం ముందుకు సాగాలి. మనం నడిచే విధానంలో, మనం మాట్లాడే విధానంలో, మనం చూసే విధానంలో, ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడతా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అలాగే భక్తి విషయంలో కూడా, ప్రార్థన చేసుకునే విషయంలో, వాక్యం ధ్యానం చేసుకునే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో కూడా మనం భక్తి కలిగి ఉండాలి. ఇలా భయము భక్తి ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారికి నేను తండ్రిగా ఉంటాను. దేవునికి స్తోత్రం. వారి మీద నేను జాలి పడతాను, వారిని నేను ప్రేమిస్తాను, వారికి నేను విజయం ఇస్తాను.